హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ దీని యొక్క 3 మెయిన్ యూసేజెస్ చెప్తాను. ప్రజెంట్ టెన్స్లో వచ్చి ప్రజెంట్ టెన్స్లో వచ్చి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడతాము. పాస్ట్ టెన్స్లో వచ్చి హ్యాడ్ బీన్ వాడతాము. ఐ, యూ, దే ప్లూరల్ నౌన్కి వచ్చి హ్యావ్ బీన్ వాడతాము. అదే హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్కి వచ్చి హ్యాస్ బీన్ వాడతాము. పాస్ట్ టెన్స్లో అయితే ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ప్రతి క్లాస్లో చెప్తుంటాను, అబ్జర్వ్ చేయండి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, యూ, వీ, దే, హీ, షీ, ఇట్ దీనిలో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. దీనికి పాస్ట్లో అయితే కినా హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ బీన్ వాడతాం. అది ఎలాగో ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ బ్యాంకర్ ఫర్ 11 years. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. అంటే నేను 2014లో స్టార్ట్ అయ్యనమాట. ఇప్పుడు 2015, ఇప్పుడు 2025లో కూడా వర్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ బ్యాంకర్ ఫర్ 11 years, అంటే 11 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. అంటే 2014లో మొదలై ఇప్పుడే, అంటే గతంలో మొదలై ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంటే దాన్ని హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడతాము. పాయింట్ ఆఫ్ టైం 2014లో స్టార్ట్ చేశాను కాబట్టి 2014 సిన్స్ 2014, అదే 11 సంవత్సరాలు అంటే ఫర్ 11 years. సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఏదైనా రైల్వే స్టేషన్లో ఒక 2 గంటల సేపు నుంచి ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు అనుకోండి. ప్యాసింజర్స్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. అంటే గతంలో మొదలయ్యి ఇప్పుడు కూడా జరుగుతుందన్నమాట ఆ పని అనేది. అదే ఖచ్చితమైన సమయం అంటే సిన్స్ 3 o'clock, అంటే 3 గంటల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ హ్యాస్ బీన్ అది కొన్ని సిచ్యుయేషన్స్ బేస్డ్ ఎలా చెప్పాలో నెక్స్ట్ 3-4 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. ఈ హ్యాస్ బీన్ ది CEO ఆఫ్ కంపెనీ. He has been the CEO of the company for 4 months. Period of time, అదే since August. He has been the CEO of the company since August. పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్ వాడతాము. పీరియడ్ ఒక సమయం, నెలలు అన్నీ చెప్పాలంటే నెలలు, సంవత్సరాలు, గంటలు చెప్పాలంటే ఫర్ వాడతాం. అంటే ఆగస్టులో స్టార్ట్ అయ్యి ఇప్పుడు జనవరి కదా, జనవరి వరకు చేస్తున్నాడు అంటే 4 నెలల నుంచి చేస్తూ ఉన్నాడు అని చెప్పాలంటే ఈ విధంగా చెప్తాం. అదే ఒక కపుల్కి మ్యారేజ్ అయ్యి ఫారెన్లో ఎవరైనా మ్యారేజ్ అయ్యి ఇంకా వాళ్ళు మ్యారేజ్లో ఉంటే అప్పుడు దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 years సిన్స్ 2005. అంటే పాస్ట్లో ఇప్పుడు 2025 కదా, 2005లో స్టార్ట్ అయ్యి 2020లో కూడా మ్యారేజ్లో ఉన్నారు కదా. ఇక్కడ తప్పు రాసి అనేది 20 years, ఇది 20 years. 2005లో స్టార్ట్ అయ్యి 2025లో కూడా ఉన్నారంటే వాళ్ళు దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 years సిన్స్ 2005. అంటే ఇంకా డైవర్స్లో లేరు, ఇంకా మ్యారేజ్లో ఉన్నారని ఫారెన్లో చెప్పాలంటే ఇలా వాడతారు. అదేవిధంగా హ్యాడ్ బిన్ చూడండి. హ్యాడ్ బిన్ మీరు ఈ పాయింట్ ఒకటి అర్థం చేసుకుంటే హ్యాడ్ బిన్ అనేది బాగా అర్థమవుతుంది. మోడీ గారు సీఎంగా చేశారు, పిఎంగా చేశారు. ఆయన సీఎంగా చేశారంటే సీఎం అంటే గతంలో చేసి గతంలోనే స్టాప్ అయిపోయారు కదా. గతంలో కొన్ని రోజులుగా చేశారు. దాన్ని ఎలా చెప్పాలి? మోడీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ సీఎం ఫర్ 11 years. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. 2002 నుంచి 2013 హ్యాడ్ బీన్ ఎందుకు వాడామో అర్థమైంది కదా. అంటే సీఎం గతంలో పని చేసేసాడు కంటిన్యూగా, దానికి హ్యాడ్ బీన్ వాడాము. అదే ఇప్పుడు పిఎం కాబట్టి మోడీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ పిఎం ఫర్ 11 years. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది పిఎం కాబట్టి హ్యాస్ బీన్. పిఎం అయితే హ్యాస్ బీన్, అదే సీఎం అయితే హ్యాడ్ బీన్ వాడుతుంది. అదే ఒక సిచ్యుయేషన్ బేస్ అయితే ఐఎన్జీ ఫామ్ వాడమన్నమాట. ఇక్కడ డైరెక్ట్ ఈ హ్యాడ్ బీన్ ది CEO ఆఫ్ ద కంపెనీ ఫర్ ఓన్లీ 4 months వెన్ ఇట్ వెంట్ బ్యాంక్రప్ట్. అంటే ఆ కంపెనీ మూసేసే ముందు
4 నెలలు సీఈఓగా ఉన్నాడు అంటే ఉన్నాడు అని చెప్పడానికి హ్యాడ్ బీన్ వాడతాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు అంటే హ్యాస్ బీన్. హ్యాడ్ బీన్ హ్యాస్ బీన్ అయిపోయింది. హ్యాడ్ బీన్ హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్ ఒక కంటిన్యూస్ వర్కింగ్లోను, తర్వాత సిచ్యుయేషన్ బేస్డ్ చెప్పాను. తర్వాత ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా వాడతారో చూడండి. ప్యాసివ్ వాయిస్కి యాక్టివ్ వాయిస్కి డిఫరెన్స్ ఏమంటే యాక్టివ్ వాయిస్లో పని చేసిండే అతన్ని హైలైట్ చేస్తాము. యాక్టివ్ వాయిస్లో పని చేసిండే అతన్ని హైలైట్ చేస్తాం. ప్యాసివ్ వాయిస్లో ఏ పైన ఏదైతే చేసామో దాన్ని హైలైట్ చేస్తాం. యువర్ కార్డ్ హ్యాస్ బీన్ డిస్పాచ్డ్ అంటే యువర్ కార్డ్ హ్యాస్ బీన్ డిస్పాచ్డ్ అంటే కార్డు డిస్పాచ్ చేయడం జరిగింది. జస్ట్ నౌ బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుందన్నమాట, యువర్ కార్డ్ హ్యాస్ బీన్ డిస్పాచ్డ్ అంటే ఎవరో డిస్పాచ్ చేసింటారు మనకు తెలియదు, కానీ కార్డ్ని హైలైట్ చేస్తున్నాం. కాబట్టి అది ప్యాసివ్ వాయిస్ అనమాట. అదే